ఇది 2 in 1 అదే కాన్సెప్ట్ లో ఇది రామ్ గోల్డ్ ప్లేటింగ్ ఉంది కదండి. ఇప్పుడు ఇది చెప్పగా ఏం చేయాలో కూడా ఇప్పుడు నాకు అర్థం మరీ తీసిన ఏంటి అని హైలైట్స్ చూస్తే మీకు ఏం అర్థం కాలేదు కదా, గందరగోళంగా గజిబిజిగా ఉంది కదా. సో వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, ఏం జరిగిందో చెప్తాను. నేను వచ్చేసాను ఈరోజు పిహెచ్టి మార్కెట్ ఉప్పల్లో. సో ఇక్కడైతే కాంప్లెక్స్ మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇక్కడ కింద ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే కొన్ని ఫిలప్ అయ్యాయండి. నేను లాస్ట్ టైం డ్రెస్సెస్ గురించి వచ్చాను, దానికి అక్కడ వెళ్ళి షాపింగ్ చేస్తుంటే అయితే ఒక షాప్ కనబడిందండి, సిల్వర్ జ్యువెలరీ. ఆ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్స్ చాలా బాగుందని అయితే నాకు మా ఫ్రెండ్ చెప్పింది. సో దాని త్రూగా అయితే నేను వచ్చాను. ఎందుకు అని అంటే నాకు వీడియోస్ ద్వారా మీకు కూడా చూపిస్తున్నాను, చూడండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉండే, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో వాళ్ళకైతే ఒక గిఫ్ట్ గా ఏదైనా ఇద్దామనేసి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ చూసి వెళ్దాము అన్న థాట్ లో వస్తే అక్కడైతే చాలా బాగా నచ్చింది నాకు కలెక్షన్. ఆ కలెక్షన్ నాకే కాకుండా మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో అయితే నేను వీడియోస్ ద్వారా నేనైతే మీకు చూపిస్తున్నానండి. హాయ్ అండి, నేను మీ సరిత శ్రీనివాస్ ని. ఈ రోజు అయితే ఒక మంచి సిల్వర్ జ్యువెలరీ షాప్ కి అయితే వచ్చేసానండి. దాని పేరు వచ్చేసి శ్వాన్ సిల్వర్ జ్యువెలరీ. సో ఇక్కడైతే షాపింగ్ చాలా బాగుందని అయితే నాకు తెలిసింది. సో లోపలికి వెళ్ళి అయితే మనం షాపింగ్ చూద్దామా. రాఘవి అండి, సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ పిహెచ్టి మార్కెట్ లో తన షాప్ అనేది కొత్తగా ఓపెన్ చేసింది, సిల్వర్ జ్యువెలరీ. ఇక్కడైతే కలెక్షన్ బాగుంది అని అంటే నేను చూడడానికి వచ్చాను అండ్ షాపింగ్ కూడా చేసేస్తాను, అలా ఉంది కలెక్షన్ అయితే. సో నేను పరిచయం చేసుకున్నాను. హాయ్ అండి, నా పేరు రాఘవి అండి. ఇక్కడ 92.5 హాల్మార్క్ సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది మన దగ్గర. షాప్ నేమ్ వచ్చేసి శ్వాన్. షాప్ నెంబర్ 10 గ్రౌండ్ ఫ్లోర్ పిహెచ్టి మార్కెట్ లో ఉంది. ఇది 92.5 హాల్మార్క్ పర్స్ అండి, మనకి ½ kg వస్తుంది. ఒక కేజీ. ఇది సామ్సంగ్ మొబైల్ సైజ్. మనకు వచ్చి ఇదంతా ఫిలిగ్రీ ఆర్ట్ లో వస్తుంది, హ్యాండ్ మేడ్ అన్నమాట. హ్యాండ్ మేడ్ ఇవంతా చేతితో. ఇది ఫిలిగ్రీ. ఇది మన సౌత్ సైడ్ స్పెషల్ ఐటమ్. గిఫ్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఫ్యామిలీలో గిఫ్టింగ్ కి ఇస్తే వాళ్ళ తరాలు యూస్ చేసే ఐటమ్. అండ్ ఏంటి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా. ఇన్వెస్ట్మెంట్ సిల్వర్ అనేది ఇది సిల్వర్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా అంటే మనకి ఫ్యూచర్ మొత్తంలో ఇది సేవింగ్ చేసినట్టే. తరతరాల వరకు ఆస్తి లాగా మనం జీవించుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి ఇంకొక పర్స్ అండి ఫిలిగ్రీలో. ఇది గ్రాండ్ డాటర్స్ కి, మెచ్యూర్డ్ ఫంక్షన్స్ కి, గిఫ్టింగ్ కి బాగుంటుంది. మనం మినీ సైజ్ లో డిజైన్ చేసాము. ఇది వచ్చి మనకి 400 grams అప్రాక్సిమేట్లీ పడుతుంది. చిన్న పిల్లలకి క్యూట్ గా ఉంటుంది, మెచ్యూర్డ్ అయిన వాళ్ళకి గిఫ్టింగ్ కి, గ్రాండ్ డాటర్స్ కి ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి బ్రైడల్, పెళ్లి కూతురికి, రిసెప్షన్ బాగుంటుంది. ఇది 123 grams లో మిర్రర్ అండి. బ్రైడల్స్ కి ఎంగేజ్మెంట్ అప్పుడు గిఫ్ట్ ఇవ్వడానికి మనం ఇందాక చూసిన పర్స్ తో పాటు పేర్ చేసి పెళ్లి కూతురికి గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు. ఈ చైన్ డిజైన్ అయితే హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారండి. వీళ్ళ దగ్గర పర్సెస్ అండ్ మిర్రర్సే కాకుండా పూజ చేసుకున్న ఐడల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు అవి కూడా చూద్దామా. ఇది రామ్ దర్బార్ అండి, 92.5 హాల్ మార్కింగ్ వస్తుంది మనకి ఈచ్ ప్రోడక్ట్ కి. ఇది ఆక్సిడైజ్డ్ పాలిష్ ఫ్రంట్ అండ్ బ్యాక్. మనం ఇది పూజకు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన ఫింగర్ లెంత్ లో ఉంది. ఇది వచ్చి మనకి 110 grams ఉంది. ఇప్పుడు ఈ రెండు విగ్రహాలు చూడండి. ఇప్పుడు ఇది మనకి బిలో ఫింగర్ లెంత్ ఉంది. సో ఇది మనం ఇంట్లో పూజ చేయడానికి వాడుకోవచ్చు, వీటికి అభిషేకాలు అవి అవసరం లేదు. ఇప్పుడు ఈ పీస్ వచ్చి మనకి ఫింగర్ లెంత్ కన్నా ఎక్కువ వచ్చింది. సో ఇది గుళ్ళల్లో షోపీస్ లాగా అలా యూజ్ చేసుకోవచ్చు. అభిషేకం అలా చేసుకోవచ్చు, యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి 2 in 1 యూజ్ చేసుకోవచ్చు అండి. మనం లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోవడానికి ఫ్లవర్ లాగా, లోటస్ ఫ్లవర్ లాగా యూజ్ చేయొచ్చు. లేదంటే యాక్చువల్ పర్పస్ ఇది క్యాండిల్ స్టాండ్. ఇది మనకి 70 grams లో వస్తుంది. ఫిలిగ్రీ స్టైల్ హ్యాండ్ మేడ్ ఉంటుంది మనకి. 70 grams. ఇది లక్ష్మీదేవి అండి, 92.5 హాల్ మార్క్ ఉంటుంది. ఆక్సిడైజ్డ్ పాలిష్ మ్యాట్ ఫినిష్ లో 86 grams లో వస్తుంది. ఇందాక మనం చూసాం కదా క్యాండిల్ స్టాండ్ అని, ఇలా అమ్మవారిని పెట్టుకోవడానికి కూడా మనం వాడుకోవచ్చు. ఆక్సిడైజ్డ్ మ్యాట్ ఫినిష్ పాలిష్ లో టర్టిల్ అండి. ఇది కూడా సాలిడ్ 3D ఉంటుంది. మనకి ఇక్కడ హాల్ మార్క్ కనిపిస్తుంది కదా, 92.5, 28.5 grams ఉంది వెయిట్. ఇది ఇంకొకటి అండి, 18.6 grams లో టర్టిల్. ఇది 2 in 1 అండి, అగరబత్తి స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, దీపం పెట్టడానికి వాడుకోవచ్చు. ఇది కూడా మన దగ్గర 92.5 హాల్ మార్క్ లో వస్తుంది, 15 grams వెయిట్.
ఇది 2.5 హాల్ మార్క్ అండి, ఆక్సిడైజ్డ్ సిల్వర్. మనకి సాలిడ్ పీస్ వస్తుంది. ఓవరాల్ బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ వస్తుంది. యా దీని వెయిట్ వచ్చేసి 46.72 గ్రామ్స్ అండి. 123 గ్రామ్స్ వస్తుంది వెయిట్. ఇప్పుడు ఇది గోల్డ్ ప్లేటింగ్ ఉంది కదండి, మనకి ఆఫ్టర్ యూజ్ కొన్ని రోజుల తర్వాత మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మనకి 50% గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ ఉంది కదా అండి, మన దగ్గర 55% రిటర్న్ వాల్యూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి ఒరిజినల్ బిల్ చూపించుకొని ఎక్స్చేంజ్ లో వేరే ఐటమ్ ఏదైనా తీసుకోవచ్చు మన దగ్గర. ఇలా సిల్వర్ లో ప్యూర్ సిల్వర్ ఉన్నవి మీరు ఎక్కడైనా విత్ ఇన్ ఇండియా అయినా ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ హాల్ మార్క్ ఉంటుంది మనకి. ఇది న్యూ బోర్న్ వాళ్ళకి యూజ్ చేస్తారండి. ఇవి లైవ్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి. ఇక్కడ ఇవి లైవ్ కూడా ఉంది కదా. ఇది వచ్చి మనకి 1500 లో వస్తుంది. 92.5 హాల్ మార్క్ ఉంటుంది. ఇది కూడా ఇది వచ్చి చిన్నపిల్లలకి కడాస్ లాగా యూజ్ చేయొచ్చండి. ఇవి అడ్జస్టబుల్. న్యూ బోర్న్ నుంచి మనం 4-5 ఇయర్స్ వచ్చే వరకు మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వాడుకోవచ్చు. ఇది వచ్చి 92.5 హాల్ మార్క్ ఉంటుంది. ఇది వచ్చి ఎనామెల్ వర్క్ మనకి 3700 రేంజ్ లో వస్తుంది. ఇలాంటివి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైస్ ఎంఆర్పి బేస్. ఇలాంటి ఫింగర్ రింగ్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ స్టర్ట్స్, కమ్మలు, బుట్టలు ఇలాంటివన్నీ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో రాఘవి గారు మాట్లాడిన మాటల్లో తన దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటి, అండ్ వాళ్ళు రిటర్న్ చేసుకునేది కానీ ఎక్స్చేంజ్ చేసుకునేది కానీ టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. సో వాళ్ళ దగ్గర ఇలాంటి యాంక్లెట్స్ కూడా ఉన్నాయండి. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మీరు షాప్కి వచ్చి విజిట్ అయ్యి మొత్తం చూస్తే అయితే మీకు అర్థమవుతుంది. నేను ఒక పెద్ద పిచ్చి పని చేశానండి. ఏం జరిగిందంటే మొత్తానికి వీడియోస్ అన్నీ తీసాను, ఫొటోస్ తీసాను, అంతా అయిపోయిందండి. ఫైనల్గా స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. లాస్ట్కి ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి. సో దాన్ని తీసుంటైతే ఫుల్ స్టోరేజ్ అని వస్తే నేను మొత్తం స్టోరేజ్లోకి వెళ్ళిపోయి అక్కడ రీసెంట్లీ డిలీట్ ఆల్బంలో ఎంటీ అని వచ్చిందండి. సో ఆ ఎంటీని నొక్కేసానండి. తిరిగి చూస్తే వీడియోలు లేవు, ఫోటోలు లేవు, పిచ్చి లేసింది, టైం అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదండి. ఈ వీడియోలో మీకు నచ్చింది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నాకేదైనా సజెషన్స్ చేయాలి అనుకున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ తొందరగా అన్నీ ఓపెన్ చేసి నేను ఫొటోస్ తీసుకున్నాను అండ్ కొన్ని మాత్రమే వీడియోస్ తీసాను. సో ఆ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నానండి. సో ఎక్కడైనా సరే తొందరపాట్లో ఏది తొందరగా చేయకండి. అదైతే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే నేను పెళ్ళికి వెళ్ళాలి, టైం అవుతుందన్న తొందరలో ఇలాంటి తప్పు పని చేశానండి. సో ఫైనల్ గా అయితే ఇప్పుడు వచ్చే శ్రీరామనవమికి కూడా ఇలాంటి ఐడల్స్ అయితే తీసుకుంటారన్న ఉద్దేశంతో వీటిని కూడా నేను షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. పెళ్లికి కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో అయితే వీటిని చూసాను అండ్ పర్చేస్ కూడా చేశానండి. డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో కూడా ఇదే ఛానల్లో అండి. సో స్టేట్ అన్నాడు, ఇంకా బెటర్ కలెక్షన్ వస్తున్నాయి, చూపిస్తాను. మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.